మరోసారి చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష. ప్రముఖ వ్యాపారవేత్త సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 95 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆయనకు గతంలో ఎర్ర మంజిల్ కోర్టు కూడా 6 నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కతం వంశీ వేసిన కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షతో పాటు 15,86,550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్టు ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. బండ్ల గణేష్ మొదట చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్లో సినీ కెరీర్ను ప్రారంభించారు. పలు సినిమాలో కీలక పాత్రలు చేశారు. ఆంజనేయులు సినిమా ద్వారా నిర్మాతగా మారాడు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ స్థాపించిన ఇద్దరమ్మాయిలతో గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ వంటి చిత్రాలు నిర్మించాడు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.